నిన్న 14వ తేదీ శుక్రవారం జనసేన ఆవిర్భావ సభ జరిగినప్పటి నుంచి పాపం వైసీపీ లీడర్లకి నిద్ర పట్టడం లేదనుకుంటా. అందుకే పొద్దున్నే అంబటి రాంబాబు పరిగెత్తుకుంటూ కెమెరా ముందుకు వచ్చేసి మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారు అని ఓ బాధపడిపోయారు. సో ఈ వీడియోలో అంబటి గారి ఆత్మఘోషని క్రాక్ డౌన్ చేసి దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే మన అంబటి బాబాయ్ సినిమాల గురించి మాట్లాడారు. జనసేన పార్టీ సభలో ఓజీ అని అరవద్దని జనాలకి చెప్పి సినిమా ఫంక్షన్లో జనసేన అని అరవడం, జనసేన ఫంక్షన్లో ఓజీ అని అరవడం కూడా కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు ఫ్యాన్స్కి. ఆ తర్వాత కాసేపటికే ఆయనే తొలి ప్రేమ, అక్కడమ్మ ఇక్కడబ్బాయి, చంటి సినిమాల గురించి మాట్లాడారు అంటూ బాగా కష్టపడి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ పాయింట్కి మనం కౌంటర్ ఇద్దాం. నాకు ఒక విషయం చెప్పండి అంబటి సార్, ఇప్పుడు జనసేన సభలో ఓజీ అని అరిస్తే జనసేన సిద్ధాంతం డైల్యూట్ అవుతుందని ఆయన అలా ఫ్యాన్స్కి చెప్పారు. అలా చెబితే వాళ్ళు పార్టీ మీద సీరియస్ అవుతారనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఇక ఆ తర్వాత సినిమాల గురించి అంటారా, అసలు జనసేన ఎలా పుట్టిందో చెప్పాలంటే ముందు తన గురించి చెప్పుకోవాలా వద్దా? తను పొలిటికల్గా ఎందుకు వచ్చారు, పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎలా ఈ ప్రస్థానం మొదలైంది చెప్పాలంటే ఒక హీరోగా తను సినిమాలో ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత పాలిటిక్స్లోకి ఎలా వచ్చిందో చెప్పాలా వద్దా? మరి అలాంటప్పుడు సినిమాల ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సెకండ్ పాయింట్, పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా కృత్రిమంగా సాగిందన్నారు. ఈ మాట మీరు అనకండి సార్, అనుకోకుండా మీ లీడర్ జగన్ వింటే మిమ్మల్ని గదిలో వేసి, ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత కృత్రిమంగా ఏదో చిప్పు పెట్టి రికార్డ్ ఆన్ చేసినట్లు మాట్లాడే ఏకైక నేత మీ జగన్మోహన్ రెడ్డి గారే. చిన్న పదాలను కూడా పేపర్లో చూడందే మాట్లాడలేడు ఆయన పాపం. సో ఎవరిదైనా కృత్రిమ స్పీచ్ అనేటప్పుడు ఒక్కసారి జగన్ గారి స్పీచ్లు వినండి. జనాల్ని ఓతార్చడం కూడా స్క్రిప్ట్ చూసే చదువుతారు ఆయన. శవాల దగ్గర కూడా కృత్రిమంగా నవ్వుతారు ఆయన. ఆయన్ని పెట్టుకొని పవన్ని మీరు ఇలా అనడం భావ్యమేనా? థర్డ్ పాయింట్, పవన్ కళ్యాణ్ తన గురించి నేషనల్ మీడియాలో రాసిన కథనాలపై స్పందించిన విధానం గురించి మీరు మాట్లాడారు. ఈ ఆవిర్భావ సభని కేవలం పవన్ ఐడియాలజీ ఎలా మారిందో చెప్పడానికి మాత్రమే యూజ్ చేసుకున్నారేమో అన్నట్లు మాట్లాడారు అంటూ మీరు కామెంట్ చేశారు. ఫస్ట్ చేగువేరా అనే దగ్గర నుంచి ఇప్పుడు సనాతన ధర్మం అనే వరకు ఎలా మారిందో జన సైనికులకి చెప్పకపోతే రేపు పార్టీ బలహీనపడే ఛాన్స్ ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ పూర్తిగా మారారా లేదా? అటు లెఫ్ట్ ఇటు రైట్ రెండింటిని కలిపి ఇప్పటి సమాజానికి అవసరమైన విధానంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా అనే పాయింట్ని ఆయన చాలా సింపుల్గా చెప్పారు. అది మీకు అర్థం కాక అపరిపక్వత అని పుసుక్కుని అనేశారు. అయినా మీ దృష్టిలో పరిపక్వత అంటే ఏంటి? అమ్మాయిలకి కాల్ చేసి అరగంట గంట అని అడగడమా? ఏమో. ఆరోగ్యం చెడిపోవడం గురించి మీరు మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్లలో ఆరోగ్యం కూడా చెడిపోయిందని పవన్ అన్న మాటకి మీరు కౌంటర్ ఇస్తూ, రాజకీయాల్లోకి వస్తే ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది, చంద్రబాబుకు చెడిపోయిందా, మాకు చెడిపోయిందా అని అడిగారు. ఆయన సినిమా హీరో, మోస్ట్ లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తూ పక్కా డైట్ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక డైట్ పోయింది, లగ్జరీ పోయింది, అంతకుముందు లైఫ్ మొత్తం మారిపోయింది. సింపుల్ సార్, చెప్పులు లగ్జరీ. మా తాత ముత్తాతలు చెప్పులు లేకుండానే నడిచేవాళ్ళు. ముళ్ళు రాళ్ళు గుచ్చుకున్న వాళ్ళకి ఏమీ అయ్యేది కాదు. కానీ మనకి చెప్పులు మ్యాండేటరీ. చెప్పులు లేకుండా రోడ్డు మీద మీరు కాసేపు నడవండి చూద్దాం, కాళ్ళు బొబ్బలిచ్చేస్తాయి. అంతే ఇది కూడా. ఫుల్ లగ్జరీగా బతికిన వ్యక్తి ఇలా తిరుగుతుంటే ఆరోగ్యం చెడిపోదా? ఏదో విమర్శించాలని మీరు ఇలా విమర్శిస్తుంటే మీకేమైనా తేడాగా ఉందా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తమిళం, కన్నడ భాషలో మాట్లాడి మహారాష్ట్ర, తెలంగాణ గురించి మాట్లాడితే మీకేదో అనిపించింది కదా. జనసేన ఆవిర్భావ సభ ఏదో మొత్తం సౌత్ ఇండియా సభలా బిల్డప్ ఇచ్చారు అన్నారు. అవును, జనసేన పవన్ కళ్యాణ్ కంప్లీట్ సౌత్ ఇండియాని ఫ్యూచర్లో ఏలొచ్చు, చెప్పలేం కదా. అదే జరిగితే ఓ తెలుగువాడిలా చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఒక ఏపీలో 100% స్ట్రైక్ రేట్ సాధించడం కాదు, మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ కూటమి గెలిచింది. అది పవన్ పవర్. మొత్తం స్పీచ్లో రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతాం అని ఎక్కడా చెప్పలేదు. అలా చెబితే చంద్రబాబుకి కోపం వస్తుందని భయపడినట్లున్నారు పవన్ అన్నారు. అది భయం అనే ఎందుకు అనుకోవాలి? సపోర్ట్ ఇస్తున్న పార్టీని తొక్కేసి ఎదగాలి అని ఏ ఎదవకే ఉండదు. మేబీ తండ్రి సేవ అక్కడ ఉన్నప్పుడే సీఎం సీట్ కోసం సంతకాలు తీసుకున్న ఎదవలకి తప్ప మేము ఎదుగుతామని ఒకరు చెప్పుకోవాల్సిన పని లేదు సార్. అది మనం ఎదుగుతుంటే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు జనసేన ఎదుగుతుందో లేదో జనాలకి బాగా అర్థమైంది. 100% స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడారు. 3 పార్టీలు కలిస్తే వచ్చింది, నిజంగా అంత రాదు అని మాట్లాడారు. కూటమి అనేది రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కు, అందులో తప్పేంటి? మీరు అడిగారు కదా ఈ రాష్ట్రంలో అసలు జనసేనకి వచ్చే ఓట్లంతా అని. ఆ వచ్చిన ఓట్లనే జనసేనకి వచ్చినట్లే. ఇక వాపుని చూసి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంటున్నారు అని మీరు అన్నారు. అసలు నిజానికి 151 వాపుని చూసి 2019లో మాకు తిరుగులేదు, ఇక 30 ఏళ్ళు మేమే అనుకునేది మీరు, మీ నాయకుడు,
మీ పార్టీ. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ సాధించారు అని ఆయనకైనా డబ్బా కొట్టుకోవట్లేదు. మొత్తం దేశమే కోడై కూసింది అప్పట్లో. ఎవరో పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే తోలు తీస్తా అన్నారు జనసేన నాయకుడు. ఆయన అన్న కామెంట్ గురించి కూడా మీరు మాట్లాడారు. ఇలాంటి మాటలు ఎందుకు సార్ అని శాంతి దూతలా మాట్లాడారు. కానీ ఇదే బుద్ధి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉండి ఉంటే, ఆ గుట్కా నానిని బెట్టింగ్ కుమార్ని ఆపి ఉంటే ఇలా దారుణంగా ఓడిపోయే వాళ్ళ చెప్పండి. బీజేపీకి సౌత్ రిప్రజెంటేటివ్ని, సౌత్ లీడర్ని అని పవన్ కళ్యాణ్ చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారన్నారు. అది మనం గర్వపడాల్సిన విషయమే కదా. ఆయన బీజేపీకి రిప్రజెంటేటివా కాదా పక్కన పెడితే, సౌత్ మొత్తానికి మన తెలుగువాడు లీడర్గా ఎదుగుతుంటే మనం ఆనందపడాల్సింది పోయి ఇలా బాధపడితే అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? సినిమా యాక్టర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు. కానీ ఇదేదో మీ పొలిటికల్ మైలేజ్ అనుకోవద్దన్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్లో పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ కూటమి గెలిచింది. అండ్ అక్కడి లీడర్లే పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకంటే ఆయన శక్తి ఇంకా ఎవరికైనా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదనుకుంటా. ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి చివరిలో కులచిచ్చు పెట్టడానికి కూడా ట్రై చేశారు మీరు. ఈ రాష్ట్రంలో కాపులకి తమ కులానికి చెందినవాడు సీఎం కావాలని, పవన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారని, కానీ పవన్కి ఆ శక్తి లేదని అన్నారు. ఇక్కడ కులచిచ్చు పెట్టడంతో పాటు కూటమి మధ్య ఎలాగోలా చిచ్చు పెట్టి ఆ పార్టీలను విడగొడితే కానీ నెక్స్ట్ మీరు అధికారంలోకి రాలేరని మీకు అర్థమై ఆ దిశగా మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ఏది పవన్ కళ్యాణ్ సక్సెస్ కానివ్వట్లేదు. ఏం చేస్తాం, అది మీ కర్మ. ఇక మీరు 15 నిమిషాల పాటు చెప్పిన ఈ మొత్తం కామెంటరీలో నాగబాబు గురించి చెప్పిన మాటలు మాత్రం ఒప్పుకుంటా. వర్మని ఆయన ఇండైరెక్ట్గా ఆయన ఆ మాటలు అన్నారని చాలామంది అంటున్నారు. సో నాగబాబు అలా వర్మని అవమానించడం మాత్రం కరెక్ట్ కాదు, అది ఒప్పుకుంటా. అయితే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని మీరు తప్పు పట్టడం మాత్రం ఒప్పుకోను. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. రాజకీయంగా మీ వైసీపీలో ఉన్న గుట్కా నాని, బెట్టింగ్ కుమార్ల కంటే సభ్యతగానే ఉంటాడు కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తే తప్పే ఉంది చెప్పండి. సో ఫైనల్గా అంబటి చేసిన ఈ కామెంటరీ మొత్తం పాపం జనసేన అండ్ పవన్ ఎదిగిపోతున్నారనే ఏడుపు, కూటమిని విడగొట్టాలని, పవన్ కళ్యాణ్ నుంచి కాపు ఓటర్లను చీల్చాలనే తపన తప్పితే నాకైతే ఇంకేమీ కనిపించలేదు. మరి మీకు ఇంకేదైనా కనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి.